సనాతన ధర్మ పేరు వినగానే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయన్న, ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. ఇక విమర్శలు, క్వశ్చన్లు, అసలు తూటాలు మాటలు. అదే అన్ని మతాలకు వస్తే నో క్వశ్చన్ నో ఆర్గ్యుమెంట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు? బికాజ్ సనాతన ధర్మం గురించి ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నారు. ఎస్, 8 మంది భార్యలు ఉన్నారు. ఇంకా 16,000 మంది వీళ్ళని కూడా, రాజకన్యలను కూడా వివాహం చేసుకున్నారు. అవునా? ఈ 16,000 మందిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అన్నది ఎవరన్నా సిబిఐ ఎంక్వైరీయో సిఐఏ ఎంక్వైరీయో చేసి కనిపెట్టారా? భాగవతంలో రాసి ఉంది. కృష్ణుడు చేసింది తప్పే అయితే భాగవతంలో అంత డేరుగా రాసుకోరుగా కదా. పైగా కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఏంటాయా అని అడిగితే మనం సమాధానం చెప్తాం తప్ప కృష్ణుడినే క్వశ్చన్ చేస్తాను అక్కడగా నేను చంపేస్తా అని చెప్పి అనం. కానీ ఇదే దేశంలో నూపూర్ శర్మ ఒక అతను 6 ఏళ్ల పసిపాపను పెళ్లి చేసుకున్నాడు కదా అని ఒక క్వశ్చన్ చేసినందుకు, నువ్వు మా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడతావా, నేను చంపేస్తాం, నేను రేప్ చేసేస్తాం అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చేశారు. మరి ఎందుకంటారు? ఎందుకంటే సనాతన ధర్మంలో సమాధానం ఉంది కాబట్టి మనం నిలబడి ధైర్యంగా సమాధానం చెప్తాం. వాళ్ళ మతంలో వాళ్ళ ప్రవక్త చేసిన పనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తే చంపేస్తామని మొదలెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చంపేస్తారన్న భయంతో ఈ గాడి కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ చైనా బిస్కెట్లు తిరిగే కుక్కలు, వాళ్ళు మాట్లాడరు. కానీ మేమున్నాగా, మేము మాట్లాడతాం, మేము అందరినీ క్వశ్చన్ చేస్తాం. చాలామంది అనొచ్చు సనాతన ధర్మం అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించడం కదండి, మరి మీరు ఎందుకు బైబిల్ని తిడుతున్నారు, ఖురాన్ని తిడుతున్నారు, ముస్లిమ్స్ని తిడుతున్నారు, క్రిస్టియన్స్ని తిడుతున్నారు అంటే మేమే ఎవరిని తిట్టమండి. కానీ మా జోలికి వస్తే వదలం. ఎందుకంటే మా ధర్మశాస్త్రం మాకు ఒకటే మాట చెప్తుంది, యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ. ఎవడు నీతో ఎలా వ్యవహరిస్తాడో నువ్వు తిరిగి వాడితో అలాగే వ్యవహరించు. అదే అసలైన ధర్మం. అలాగే ఉన్నారా? బరాబర్ అలాగే ఉన్నాం, అలాగే